సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీకోసం మంచి మంచి కంటెంట్ ఎప్పుడు తెస్తూ ఉంటాను అలా. అండ్ నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఈ ఒక్కటే మన దగ్గర ఉన్న నెంబర్ 7001456759. ఈ నెంబర్ దాటి మన దగ్గర ఏ నెంబర్ లేదు. సో మీరు దయచేసి ఎవరైనా స్కామర్స్ డబ్బులు అడిగితే దయచేసి ఎవరికి పే చేయొద్దు, ఓకేనా? ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు తెలుస్తుంది ఏది ఫేక్ ఏది రియల్ అని. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ కాన్సెప్ట్ రిలేటెడ్గా స్టాక్ సెలెక్షన్ ఆ వీడియో మీరు చూసారు అనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కంటెంట్ కావాలి, మిగతా అంటే ఎక్కడి నుంచైనా నేను మంచి కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటే లైక్ చేయండి చాలు, ఇంకేమొద్దు. మీకోసం మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ ఇన్ని డేస్ వీడియోస్ రాలేదు, దానికి మీకు తెలుసు నేను నా పెళ్లి పనులు బిజీ ఉన్నాను. పెళ్లి పనులు బిజీ ఉండడం వల్లే అవ్వలేదు. డిసెంబర్లో నా ఎంగేజ్మెంట్. సో మీకు డేట్ అనేది నేను కన్ఫర్మ్ చేసి చెప్తాను. నిన్న ఇల్లు చూపులు అయ్యాయి. సో డిసెంబర్లో ఎంగేజ్మెంట్ అని అయిపోయాక మీకు ఒకసారి డేట్ అనేది నేను అనౌన్స్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మార్కెట్ ఈరోజు చాలా గ్యాప్ తర్వాత నేను సిస్టమ్ ముందుకు వచ్చి అండ్ మార్కెట్ కూడా ఈరోజు నేను చూశాను, ఇన్ని రోజులు చూడలేదు. ఫస్ట్ థింగ్ ఒక ప్రాసెస్లో వెళ్దాం. ఏంటి ప్రజెంట్ ఏమైనా న్యూస్లు ఉన్నాయా? 23కి ఏమైనా న్యూస్ ఉందా అంటే 23కి యూఎస్డీకి ఉంది హౌసింగ్ సేల్. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, మీడియం, బట్ ఓకే. దీని హై అని ఉండదానికే మార్కెట్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వట్లేదు. అలాంటిది మీడియం ఉంటే ఇంకేం ఇంపాక్ట్ అవుద్ది? మీడియంలో అసలు ఏం పెద్ద పని చేయవు. ఓకే, బట్ చూడాల్సిందే, రిజల్ట్ ఏంటనేది చూడాలి. మరి వర్స్ట్కి వస్తే మార్కెట్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందేమో కానీ, బట్ నార్మల్గా అయితే ఓకే. ఓకే, నెక్స్ట్ స్టాక్ తాలూకు రిజల్ట్ కూడా చాలా ఉన్నాయి 23కి. చూడండి వరుసగా ఇక్కడ నుంచి ఇవన్నీ స్టాక్ రిజల్ట్లే. సో ఒకసారి మీరు ఈ స్టాక్ రిజల్ట్స్ అన్ని మీరు టీవీఎస్ మోటార్స్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ కానీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ, ఇవన్నీ Q2 రిజల్ట్స్ ఉన్నాయి. సో దయచేసి మీరు ఏం చేస్తారంటే 23 అని ఏదైతే మీకు కనబడుతుంది ఇవన్నీ స్టాక్స్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని రేపు కన్నేసి ఉంచండి. Q2 రిజల్ట్ కదా, ఇందులో ఏదో ఒక స్టాక్ మీకు మంచి ర్యాలీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎందుకంటే స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను స్టాక్ చెప్పట్లేదు, మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు తీసేసి ఎఫ్ఐడిఐ డేటా చూస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఎఫ్ఐఐ ఓకే ఆర్ డిఐ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, బయింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు చూడండి, ఆల్మోస్ట్ మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ జరిగిపోయింది, సెల్లింగ్ క్వాంటిటీ జరిగింది, సెల్లింగ్ ప్రెషర్ జరిగిపోయింది. తర్వాత వరుసగా మార్కెట్లో వదిలేశారు, సెల్లర్లు పెద్దగా లేరు. ఎందుకంటే మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ పైనుంచి పడింది, బాగానే సెల్ చేశారు. ఇంకా మార్కెట్లో సెల్లర్స్ అంత పెద్దగా సెల్ చేయడానికి ఏం లేదు, చిన్నగా ఏదో అలా సెల్ చేసుకుంటున్నారు. బట్ బయర్లు ఇంట్రెస్టే చూపించట్లే బై చేయడానికి. బయర్లు ఎఫ్ఐ కానీ డిఐ కానీ ఇంట్రెస్ట్ చూపించట్లే. 679 క్వాంటిటీ అంటే అసలు క్రోర్స్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేనట్టే. ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే మేబీ రీజన్ ఒకటి ఈ ఎక్స్పైరీలు తీసేయడం, లాట్ సైజులు మార్చడం, ఇవన్నీ చేయడం మేబీ అదే బిగ్ ప్లేయర్స్కి నచ్చకపోయి ఉండి వాళ్ళు మొత్తం ఎఫ్ఐ ఏం చేసి ఉండాలి, ఎఫ్ఐ వాళ్ళు మొత్తం క్యాష్ తీసుకెళ్ళి ఏ చైనా మార్కెట్ లేదా మిగతా వాళ్ళు నచ్చిన మార్కెట్లో ఏది పొటెన్షియల్ బాగుంది అనిపిస్తుందో ఆ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు జరుగుతుండాలి. అందుకే ఇండియన్ మార్కెట్లో అసలు బయింగ్ జరగట్లేదు, రావట్లేదు. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఎవరైనా బై చేయాలంటే ఇండియన్ బిగ్ ప్లేయర్లు బై చేయాలి, లేదా డిఐ బై చేయాలి, అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. వీళ్ళు కానీ లేదా బిగ్ ప్లేయర్లు అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఎల్ఐసి, వీళ్ళు బిగ్ ప్లేయర్లు. డిఐ అంటే అంతే డొమెస్టిక్, వీళ్ళు కూడా ఇంచుమించు వాళ్ళే వస్తారు. సో బిగ్ ప్లేయర్ కానీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కానీ వీళ్ళు ఇంకా అంటే మన ఇండియాలో ఉండి కొద్దిగా నడిపే వాళ్ళు, కొద్ది పెద్దవాళ్ళు అక్కడక్కడ చిన్నగా ఎఫ్ఐ బై చేస్తే కానీ మార్కెట్ కూడా పైకి వెళ్దు. ప్రజెంట్ అయితే ఎఫ్ఐ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అదైతే క్లియర్ కట్గా నాకు అర్థమవుతుంది. సో బయింగ్ సైడ్ ఇప్పుడు ప్రజెంట్ బయింగ్ సైడ్ కూర్చోలో, నెగిటివ్ డౌన్ సైడ్ రెండు కూర్చోలో. ఎందుకంటే వీళ్ళు బయింగ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అలాగే సెల్లింగ్ ప్రెషర్ కనబడట్లేదు, అన్నీ న్యూట్రల్గా ఉన్నాయి. ఓకే, న్యూట్రల్ అంటే బేసింగ్లో అలా మధ్యలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ కూడా మీరు చూస్తే SGX నిఫ్టీ బాగానే పడింది. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ బాగానే ఉంది, ఇక్కడే ఉంది మార్కెట్ దగ్గర లాస్ట్ ఎప్పుడు మనం చూస్తే October 7th నుంచి ఇప్పుడు October 21st ఇదే రేంజ్లో ఉంది మార్కెట్. డాక్స్ కానీ, తర్వాత వైమనీ కానీ, డౌ జోన్స్ కానీ, ఇవన్నీ కొంచెం పాజిటివ్ ఉన్నాయి. కొన్ని మార్కెట్లు అయితే పాజిటివ్ ఉన్నాయి, బిట్ కాయిన్ కానీ, నాస్డాక్ 100 కానీ,
గ్లోబల్ మార్కెట్లో అయితే లిటిల్ బిట్ పాజిటివ్, అంటే మార్కెట్ పైకి వెళ్తుంది, కానీ మన ఇండియన్ మార్కెటే కొద్దిగా డౌట్గా ఉన్నాయి. అంటే సో ఇండియన్ మార్కెట్లో మనీ రావట్లేదు అని సింపుల్ అర్థం. నెక్స్ట్ మీరు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 చూస్తే అలాగే ఎక్స్పైరీలు తీసేస్తున్నారు అండ్ లాట్ సైజ్ కూడా రివైజ్ అయిందండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పైరీ ఓన్లీ వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ మాత్రమే ఉంటుంది థర్స్డే, అండ్ సెన్సెక్స్ ఫ్రైడే ఉంటుంది. మిగతా బ్యాంక్ ఎక్స్, మిడ్ క్యాప్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్ని వీక్లీ ఎక్స్పైరీ తీసి మంత్లీ ఎక్స్పైరీ పెట్టారు. ఓకే, అండ్ నెక్స్ట్ లాట్ సైజ్ కూడా రివైజ్ అయిందండి. లాట్ సైజ్ కూడా మా టీం వాళ్ళు పెట్టారు. ఇది లాట్ సైజ్ కూడా మీరు చూస్తే ఇక్కడ చూడండి, నిఫ్టీ చూడండి, నిఫ్టీ 25 ఉన్నది 75 క్వాంటిటీ అయ్యింది, బ్యాంక్ నిఫ్టీ 50 ఉన్నది 30 అయ్యింది, నెక్స్ట్ మిడ్ క్యాప్ ఫిన్ నిఫ్టీ సర్వీస్ 25 ఉన్నది 65 అయింది, మిడ్ క్యాప్ ఏమో 50 ఉన్నది 120 అయ్యింది, అండ్ నిఫ్టీ నెక్స్ట్ 100 ఉండేది 25 అయ్యింది. ఇది పెద్ద ఉపయోగం లేదు, కానీ మనం మోస్ట్లీ ఇవే ట్రేడ్లు చేస్తాం కాబట్టి ఇవి చూసుకోండి. మిడ్ క్యాప్ నిఫ్టీ 50 ఉన్నది 100, ఫిన్ నిఫ్టీ 25 ఉన్నది 65, బ్యాంక్ నిఫ్టీ 50 ఉన్నది 30, అండ్ నిఫ్టీ 50 25 ఉన్నది 75. పాతలో ఎలా ఉండదు ఫస్ట్లో అలానే అయ్యింది, మళ్ళీ అన్ని ఫస్ట్లో ఇలా ఉండేది బాగా పాత, మళ్ళీ సేమ్ ఇప్పుడు అలానే అయ్యింది. ఒకసారి మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ మార్కెట్ పరిస్థితి ఏంటి ప్రజెంట్? మార్కెట్ పరిస్థితి, ఒక స్ట్రాంగ్ బయర్ వచ్చాడు ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను అన్ని లెవెల్స్ తీసేస్తున్నాను, వద్దు లెవెల్స్ కింద పెట్టుకుంటాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్పేది అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోద్ది ప్రైస్. ఇక్కడ నుంచి షార్ప్ గా బయింగ్ ప్రెషర్ ఉంది, ఇక్కడ షార్ప్ గా బయర్లు వచ్చారు, మళ్ళీ మార్కెట్ వచ్చింది, ఇక్కడ షార్ప్ గా బయింగ్ వచ్చింది. కాకపోతే ఇక్కడ తీసుకెళ్లిన బయర్స్, ఇక్కడున్న బయర్లు ఇక్కడ రావట్లేదు, ఇక్కడ సెల్లర్కి ఇచ్చారు. సరే నీ ఇష్టం రా బాబు, మేమైతే ప్రజెంట్ లేవని. అలానే సెల్లర్ పట్టుకెళ్ళగలుగుతున్నాడా? సెల్లర్ దగ్గర క్వాంటిటీ లేదు, ఎందుకంటే సెల్లర్ ఆల్రెడీ నేను సెల్ చేశాను రా బాబు, పైనుంచి సెల్ చేసుకుంటాను వచ్చాను నేను, నా దగ్గర ఇంకెంత క్వాంటిటీ ఉంది, మహా అయితే నేను ఇక్కడ వరకు తీసుకెళ్ళగలడు, మహా అయితే 49,600, అంటే ఈ సపోర్ట్ వరకు నేను పుష్ చేయగలను, గట్టి పుష్ చేస్తే అక్కడ వరకు రాగలడు. దానికి మించి ఇంక సెల్లర్ డబ్బులు ఎట్లేడు, ఎందుకంటే సెల్లర్ డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి పైన, ఇవన్నీ సెల్లర్ డబ్బులే. సెల్లర్ బాధ సెల్లర్ది. పాయింట్ ఇక్కడ ఏమైపోతుంది, బయర్ పుష్ చేయలేకపోతుంది, సెల్లర్ పుష్ చేయలేకపోతుంది. ఇక్కడ ఏమైపోతుంది, ఫైట్ అయిపోతుంది, ఇద్దరు కలాల, ఇద్దరు ఈక్వల్ అయిపోతున్నారు. ఓకే, ఇప్పుడు పాయింట్ ఇక్కడ మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది బయర్. ఓకే, సో దీని హై అయితే బ్రేక్ అయ్యింది, హై బ్రేక్ అయ్యి క్లోజింగ్ మాత్రం కింద వచ్చింది. దీని పైన వచ్చుంటే చాలా బాగుండేది, బులిష్ మూవ్ అని ప్లాన్ చేసేవాళ్ళం, చాలా బాగుండేది, అది రాలేదు. దీని పైన కానీ ఇది చిన్న క్లోజింగ్ వచ్చినా వచ్చే రోజుల్లో ఇది మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్తుంది అని కన్ఫర్మ్ చేసేవాళ్ళం. ఈ క్లోజింగ్ దెబ్బేసింది ఈరోజు. సో పాయింట్ చాలా సింపుల్, మీరు ఒకవేళ బై చేయాలి అనుకుంటే, ఓకే ఇది రెసిస్టెన్స్ అవుద్ది ఫస్ట్ లెవెల్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ఈ గ్యాప్ ఫిల్ అయిపోద్ది, సో ఇది కూడా ఒక రెసిస్టెన్స్ అవుద్ది, బట్ ఇక్కడ ఒక సపోర్ట్, దాని తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇది సపోర్ట్, ఇదో సపోర్ట్, ఇది కూడా బ్రేక్ అయితే మన అంటే వర్స్ట్ సినారియోలో నెక్స్ట్ వచ్చి ఇదే సపోర్ట్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో మీకు చూపిస్తున్నాను చూడండి, 1 day టైం ఫ్రేమ్ ఇది. 15 minutes టైం ఫ్రేమ్లో ఇది పెట్టుకో లాస్ట్. ఇక్కడ ఒక్కసారి 15 minutesలో ప్రైస్ అర్థం చేసుకోండి, మీకు ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. ఓకే, నేను ఇచ్చే క్లారిటీ మీకు అర్థమైపోద్ది. మార్కెట్ ఇక్కడ చూడండి, షార్ప్ ఒక్క గ్రీన్ క్యాండిల్ షార్ప్ గా బయింగ్ ప్రెషర్ వచ్చింది, బయింగ్ ప్రెషర్ అయితే వచ్చింది, సూపర్, చాలా మంచి క్యాండిల్ బయింగ్ ప్రెషర్ వచ్చింది. ఈ బయింగ్ ప్రెషర్ ఎన్ని డేస్ తిన్నది, 1 2 3 4 days, ఆల్మోస్ట్ 4 days మార్కెట్, 4-5 days మార్కెట్ ఈ క్యాండిల్ తినేసింది. ఓకే, పాయింట్ చాలా సింపుల్, బయింగ్ ప్రెషర్ అయితే వచ్చింది. క్లోజింగ్ టైంలో ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది, క్లోజింగ్ టైంలో ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుందో ఇది కొద్దిగా వరస్ట్. అండ్ ఈరోజు చూస్తే హెవీ వాలటైల్ అయింది మార్కెట్, క్లోజింగ్ టైంలో ఒక సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. ఒకవేళ రేపు నిజంగా సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయితే మీరు మాత్రం పుట్టు 51,700 కింద, దీని కింద పుట్టు ప్లాన్ చేయండి, 51,700 కింద పిఈ ప్లాన్ చేయండి. ఓకే, 51,700 కింద పిఈ ప్లాన్ చేయండి. ఒకవేళ నిజంగా గ్యాప్ అప్ ఇడింది అనుకో, సూపర్ అబ్బా, 52,200 పైన గ్యాప్ అప్ ఇడింది అనుకో, రేపు దీనిపైన క్లోజింగ్ వస్తుంది. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను దీనిపైన క్లోజింగ్ అని. 52,200 పైన కానీ మార్కెట్ క్లోజింగ్ రేపు కన్ఫర్మ్ గా దీనిపైన గ్యాప్ పెడితే కన్ఫర్మ్ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, ఈ పైన క్లోజింగ్ వస్తుంది, మళ్ళీ మనం స్వింగ్ ట్రేడ్ అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు ఈజీగా.
ఓకే, సో దీనిపైన మళ్ళీ మనం సిఈ ప్లాన్ చేస్తాం. 52,200 పైన సిఈ ప్లాన్ చేస్తాం, 51,700 కింద పుట్ ప్లాన్ చేస్తాం, అంతే. మిగతాది ఒకవేళ ఈ రేంజ్ లో ఉందనుకో, ఇక్కడ కాదు ఇటు కాదు, ఇక్కడ రేంజ్ లో ఉందనుకో, రేంజ్ లో మార్కెట్ చూసారా, విక్కులు చూసారా ఎంత వరస్ట్ ఉందో మార్కెట్, ఇదే జరుగుతుంది ఇక్కడ. ఈ జోన్ చూడండి, కొద్ది ప్రీవియస్ ఎంత వరస్ట్, ఈ జోన్ కొద్దిగా వరస్ట్ గా ఉంది. సో ఇక్కడ వద్దు, అస్సలు వద్దు, ట్రేడింగ్ వద్దు. డబ్బులు చాలా ఫాస్ట్ గా డికే అయిపోతే మీకు తెలియని కూడా తెలియదు, ఎగిరిపోతాయి డబ్బులన్నీ. ఓకే, సో ఆ జోన్ అయితే వద్దు. ట్రేడింగ్ అంటే ఏదో చేయడం కాదబ్బా. ట్రేడింగ్ అంటే మనం పెట్టుకున్న రూల్స్, మనం చేసిన అనాలిసిస్, ప్రకారం మార్కెట్ వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. నేను అనుకున్నట్టు మార్కెట్ బిహేవ్ చేస్తుంది, నేను ట్రేడ్ చేస్తాను. మనం చేసిన అనాలిసిస్ ప్రకారం మార్కెట్ లేదా, రావట్లేదా, కనీసం నీకు చూపించట్లేదా, ట్రేడ్ చేయకు. అంటే మార్కెట్ వేరేలా బిహేవ్ చేస్తుంది, నువ్వు ఒకటి అనుకున్నావు మార్కెట్ ఒకటి చేస్తుంది, అక్కడ నువ్వు చేయకూడదు. ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్, నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది బాగా, ఒక 6 years 7 years ఉన్నావు, దెన్ మార్కెట్ బిహేవియర్ నీకు వెంటనే అర్థమైపోద్ది. అప్పుడు దాని తగ్గట్టు నీ అనాలిసిస్ నువ్వు మార్చుకోగలవు. బట్ బిగినర్కి అది కష్టం. సో మనం ఒక అనాలిసిస్ చేసామంటే దాని స్టిక్ అయి ఉంటాం, అంత తప్ప మారకూడదు అటు ఇటు. నిఫ్టీ చూడండి, నిఫ్టీ అయితే అబ్బా ఇక్కడే ఉండిపోయింది అబ్బా ఇది. నిఫ్టీ ఒక మంచి అప్ ట్రెండ్ ఇక్కడ అయింది, ఇక్కడ వచ్చి ఇక్కడ ఇంకా ఇదే రేంజ్ లో ఉండిపోయింది. ఇంకా మొత్తం ఈ రేంజే మొత్తం ప్రీమియం డీ కదా, తప్ప ఇంక ఇక్కడ ఏం జరగలేదు. అయితే దీని కిందకి బ్రేక్ అవ్వట్లేదు, దీని పైన బ్రేక్ అవ్వట్లేదు. నాకైతే ఈ పైన బ్రేక్ అయినా అవ్వాలి, లేదా కిందకైనా బ్రేక్ అవ్వాలి, అప్పుడే వీ కెన్ ప్లాన్ ఏ గుడ్ ట్రేడ్. సో ఇక్కడ నా పాయింట్, ఇది సపోర్ట్ ఏరియా. ఇప్పుడు నా ఫస్ట్ రెసిస్టెన్స్ ఏరియా ఇది అయిపోతుంది. ఓకే, దాని తర్వాత ఇది కూడా కొద్దిగా పైకి చూస్తే ఇది కూడా నాకు రెసిస్టెన్స్ ఏరియా అయిపోతుంది. నెక్స్ట్ ఆ క్లౌన్స్ ఇది కూడా ఒకటి. సో ఈ 3 రెసిస్టెన్స్ ఏరియాలు అయిపోతున్నాయి. ఓకే, సపోర్ట్ ఏరియా ఇక్కడ నుంచి కానీ మీరు క్లౌన్ చేస్తే సపోర్ట్ ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సపోర్ట్ ఏరియా అయిపోతుంది. 15 minutes టైం ఫ్రేమ్ లో ఇది లెవెల్స్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లో చూడండి, ఇవి లెవెల్స్. అండ్ నెక్స్ట్ మీ అందరికి ఇంకో విషయం కూడా చెప్పాలి, A to Z కోర్స్ ఆఫర్ ఉంది, ప్రజెంట్ ఆఫర్ ఉంది. ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి. ఇన్ డెప్త్ అంటే లైక్ సెల్లింగ్ కానీ, బయింగ్ కానీ, హెడ్జింగ్ కానీ, ఆల్గోల్ కానీ, ఓకే, స్కాల్పింగ్ కానీ, ఓకే, స్వింగ్ ట్రేడ్ కానీ, క్రిప్టో ట్రేడ్ కానీ, ఫోరెక్స్ ట్రేడ్ కానీ, మొత్తం A to Z లో అన్నీ ఉంటాయండి. మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ప్యాకేజ్. ఫస్ట్ థింగ్, లైఫ్ టైం అప్డేషన్ ఉంటుంది కోర్సులో. ఇది ఎవరు నేను గర్వంగా చెప్పుకుంటాను. కోర్స్ అనేది లైఫ్ టైం అప్డేట్ అవుతుంది. అప్డేట్ అంటే ప్రజెంట్ మార్కెట్కి ఏం పని చేస్తాయి, ఏది పని చేయదు, రేపు పొద్దున మార్కెట్ కండిషన్ మారిపోయి అన్ని పోతే అప్పుడు మీరు ఏం చేయాలి అన్నట్టు మీకు ఇప్పటికప్పుడు రెడీ చేస్తుంటాను. మార్కెట్లో కోర్సులో అప్డేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రజెంట్ 14,000 rupees ఆఫ్ ఉంది, దసరా దివాళీ ఆఫ్. ఓకే, సో మీకు చాలా తక్కువ ప్రైస్గా కోర్స్ వస్తుంది. వీలైనంత వరకు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. 14,000 ఆఫ్ అంటే ఇది యూజువల్లీ ఇవ్వం. ఫ్రాంక్గా లాస్ట్ 1 year నుంచి చూసిన వాళ్ళకి తెలుసు నా యూట్యూబ్ ఛానల్లో 14,000 కోర్స్ ఆఫ్ అంటే ఇవ్వం, సాధారణంగా ఇవ్వం. బట్ చాలా తక్కువ ఆఫ్, ఇది చాలా ఎక్కువ. సో మీరు వీలైతే ఆఫర్ గ్రాప్ చేసుకోండి, తక్కువకి కోర్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఏ నెంబర్కి మెసేజ్ చేయాలంటే 700-145-6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మా టీం అంజలి అనే అమ్మాయి మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు నిఫ్టీ అనాలిసిస్లోకి వెళ్దాం. నిఫ్టీ మీరు చూస్తే ఇక షార్ప్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, ఈ లెవెల్ దగ్గర ఏముంది, షార్ప్ రిజెక్షన్ తీసుకొని మార్కెట్ ఇక్కడ ఈ జోన్లో టైం పాస్ చేసింది, విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకు విచ్ ఈస్ వెరీ గుడ్ అని అంటే, ప్రీవియస్ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది, దాని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా వెంటనే బయర్ పైకి లాగాడు. అంటే ప్రైస్ని అర్థం చేసుకోండి. ప్రీవియస్ ఇక్కడ మార్కెట్ బాగా టైం పాస్ చేసింది, మార్కెట్ దీని కింద ఓపెన్ అవగానే పైకి బయర్ లాగాడు. అట్ ద సేమ్ టైం ఈ రోజు కూడా మార్కెట్ చూడు ఈ లెవెల్ దగ్గర బయర్ టైం పాస్ చేయించాడు. సేమ్ ఇదే లెవెల్ దగ్గర కనబడుతుంది, ఇదే లెవెల్ దగ్గర బయర్ టైం పాస్ చేయించాడు, కానీ దాని కిందకి రానివ్వలేదు. సో పాయింట్ చాలా సింపుల్, ఇక్కడ బయర్ స్ట్రాంగ్ గా ఉన్నాడు. 24,600 బయర్ అన్నోడు ఉన్నాడు. ఎందుకు ఇక్కడ బయింగ్ వచ్చిందా ప్రెషర్, ఆ బయర్ అన్నోడు ఇక్కడ ఉన్నాడు. సో రేపు దీని కిందకు వస్తే మీరు పుట్లు బై చేసేకండి, ఫాస్ట్కి వెళ్ళి అరే పుట్ అని. ఎందుకంటే 24,600 అంటే ఇది ఒక జోన్. 24,600 నుంచి ఒక 20 points పైన కింద ఇట్లా జోన్ పెట్టుకోవాలి మీరు. ఈ జోన్లో బయర్లు ఉన్నారు. మనం ఎప్పుడు సరైన పుట్టు ఎప్పుడు ప్లాన్ చేస్తాం అంటే 24,500 కింద, దీని కింద 15 minutes క్యాండిల్ నాకు ఒకటి ప్రాపర్ క్లోజింగ్, మంచి వాల్యూమ్తో ఇలాంటి మంచి క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ వస్తే దెన్ ఐ విల్ గో ఫర్ పుట్ ఆప్షన్. లేదు అనవసరంగా పుట్ ఆప్షన్ ప్లాన్ చేయండి. కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు ఎప్పుడు 24,000
967 నుంచి 25,000 ఇది రేంజ్, జస్ట్ ఇదే రేంజ్. ఇక్కడ మీకు కనబడుతున్న 24,967 నుంచి 25,000 ఈ రేంజ్ పైకి వెళ్ళిందా రేపు ఆల్మోస్ట్ 30 minutes క్యాండిల్ ఒక్కటి ఆర్ 1 hour క్యాండిల్ కానీ ఒక్కటి క్లోజ్ ఇచ్చిన 1 hour క్యాండిల్ క్లోజ్ ఇచ్చిన 30 minutes క్యాండిల్ ఒకటి క్లోజ్ ఇచ్చిన ఐ విల్ గో బ్లైండ్లీ, ఐ విల్ గో అప్ సైడ్ వెళ్ళిపోతాను. సిఈ బై చేసుకుని హోల్డ్ చేసుకుంటా స్వింగ్ ట్రేడ్కి. దీనిపైన దీని కింద మన 25,000 కింద 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మంచిది, అప్పుడు మేము పుట్ ప్లాన్ చేస్తాం. మరి ప్రెసెంట్ ఉన్న సినారియో కేటీ సినారియో ఇక్కడ చూడండి, దీని కింద వస్తే ఇక్కడ నేను వెయిట్ చేస్తాను. మళ్ళీ సేమ్ బయర్ ఇక్కడ సేమ్ బయర్ అన్నోడు యాక్టివ్ అవుతున్నాడా లేదా, సిఈ ఇక్కడ బయర్ అన్నోడు యాక్టివ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయితే దెన్ మళ్ళీ అగైన్ నేను ఫస్ట్ 15 minutes క్యాండిల్ హై బ్రేక్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ నేను సిఈ ప్లాన్ చేస్తాను, అంటే ఒక బయింగ్ ప్లాన్ చేస్తాను. సింపుల్. ఒకవేళ మార్కెట్ ఇక్కడెక్కడైనా లైక్ ఓపెన్ అవడు ఇక్కడెక్కడైనా ఓపెన్ అయ్యి అంటే కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సేమ్ రెసిస్టెన్స్ లెవెల్ దా రెసిస్టెన్స్ తీసుకుందా, నేనేం ట్రేడ్ చేయను, ఇక్కడ ఏ ట్రేడ్ చేయను. రెసిస్టెన్స్ తీసుకుందా ఏ ట్రేడ్ చేయను, ఎందుకంటే ఆల్వేస్ ప్రీవియస్ 2 times 3 times అయిపోయింది. సో రెసిస్టెన్స్ లో వచ్చి పైకి వెళ్ళిపోయే ఛాన్సులు చాలా ఎక్కువ. బట్ ఈ సపోర్ట్ ఏరియాని మాత్రం వాల్యూ తీసుకుంటారు, ఎందుకంటే ఫస్ట్ టైం బయింగ్ ప్రెషర్ వచ్చింది ఇన్ని రోజుల్లో, సెకండ్ టైం కూడా అక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటారు బయర్లో. బట్ రెసిస్టెన్స్ ఆల్రెడీ 2-3 times ప్రీవియస్ కూడా ఒక 2-3 times పడింది మార్కెట్. సో దానికి ముందు కాబట్టి రెసిస్టెన్స్ నేను అంత పెద్దగా వాల్యూ ఇవ్వట్లే. ఓకే, మళ్ళీ పైన కాల్ ఇక్కడ కాల్ 4,500 కిందే పుట్టు, లేకపోతే లేదు. ఓకే, సో నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes ఏమైంది చూడండి, ఇగో సెల్లర్లు ఉన్నారు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ చూస్తే ఇగో సెల్లర్లు కాలు పుట్టు ఇద్దరు సెల్లర్లు ఉన్నారు గట్టిగా. నిఫ్టీలో లాస్ట్ 60 minutes లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్ లాంగ్ అన్వైండింగ్, ఇది అనమాట. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes మీరు అబ్జర్వ్ చేస్తే షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్ లాంగ్ అన్వైండింగ్, ఇదే. అంటే మేజర్గా పెద్ద బిగ్ ప్లేయర్ ఎవరు లేరండి. చూడండి ఇక్కడ క్వాంటిటీ చూడండి, అసలు బిగ్ ప్లేయరే లేడు, అంతా ఓకే ఏదో చిన్నోళ్ళు అలా చేసుకుంటున్నారు అంతే. సో పెద్దగా అయితే ఏం జరగట్లేదు. ఓకే, అండ్ ఇప్పటి వరకు నేను టెలిగ్రామ్లో అయితే ఏ అప్డేట్ ఇవ్వలేదు, రేపటి నుంచి మీకు అన్ని అప్డేట్లు దొరుకుతాయి. అండ్ లాస్ట్కి వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక విషయం చెప్తాను. వితిన్ 2-3 days తర్వాత మన ఇండియన్ మార్కెట్ లైవ్ చేస్తాను, డైలీ వస్తాను మీకు ఇండియన్ మార్కెట్లో లైవ్ చేస్తాను. ఓకే, మీరు లైవ్ అని అడిగారు కాబట్టి లైవ్ చేస్తాను. ఓకేనా, ఒక 2-3 days తర్వాత నుంచి లైవ్ వస్తాను, డైలీ వస్తాను. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్.